నాయన నీకు వందనాలైన స్తోత్రాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయ కాలాన్న తండ్రి మరి ఒకసారి మేమందరమును కలిసి నాయన నేను స్తుతించి గణపరిచి మహింపరచుటకు నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుటకును నీ కృపా సహాయం దయచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఇప్పుడైతే ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉంటున్నాం నాయన. మరి సైమన్ రీట అమ్మగారు మాకు వాక్యం బోధించుతూ ఉంటుండగా నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నింపుమని వేడుకుంటున్నాం. అమ్మగారిని మీరు ఒక బూరగా వాడుకొని నా తండ్రి చెప్పబో వాక్యాన్ని నా తండ్రి మా హృదయములలోనికి విత్తబడినట్లు కృపద ఇచ్చేయండి. మేము విని విడిచిపెట్టకుండా నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించు వారంగా మా హృదయములలో నా తండ్రి గాయకొని అనుసరించి నడుచుకునే కృప సహాయము మీరే మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. నీ నా తండ్రి నా ప్రభా నీ శ్రమల దినాలను శ్రమలను నా తండ్రి మేము ధ్యానించబోచు వస్తూ ఉంటుండగా నా ప్రభా నీ కృపా సత్య సంపూర్ణతలో మమ్మను పరిపూర్ణము చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి. వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు నాయన. మేమందరమును నా తండ్రి శ్రద్ధతో వినుటకు నీ కృప దయచేసి దేవుని వాక్యము నా తండ్రి మా హృదయంలో పదిలపరుచుకునే జ్ఞానము తెలివి మాకు అనుగ్రహించమని కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాం. అమ్మగారిని సిలువ చాటున మరుగుపరిచి నీ బూరగా వాడుకోమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. దయామయుడవు, కృపామయుడవు, ఆత్మస్వరూపుడవైన నా తండ్రి అనారోగ్య పరిస్థితులలో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీ ఎదుట మొరపెట్టుచుంటున్నా. నీ చిత్తం అయితే నాయన బిడ్డలను ముట్టి స్వస్థతపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మరి చికెన్ పాక్స్ వచ్చిన తండ్రి నా ప్రభా బిడ్డలు బాధపడుచున్న ముగ్గురు బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నానయ్యా. తాకండి, ముట్టండి నా తండ్రి. ఆ బలహీనత నుండి విడుదలను అనుగ్రహించి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నా. దయామయడ, కృపామయడ జాన్సమ్మను ముట్టినందుకై వందనాలైనా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని కూడా వేడుకొని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలు, వందనాలు. అరుణమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. నా తండ్రి ప్రతి బిడ్డ ఎవరైతే శారీరక బలహీనతల చేత బాధపడుతూ అస్వస్థతగా ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ నీ చిత్తం చెప్పున నా తండ్రి నీ వాకు పంపి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి వారిని సాక్షి బిడ్డలుగా లేపి నిలవబెట్టుకోనగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని నీ చేతికి సమర్పిస్తూ నా తండ్రి నా ప్రభువా ఈ వాక్యం మేము విని ఫలించలాగున కృపా సహాయం దయచేయమని ప్రభు అయిన క్రీస్తు చేసిన పేరిట అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి. అందరికీ వందనండి. జాయిన్ సత్యం ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సహోదరు ఐరన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించిన పరిచయ వాక్కులు. రీటా సైమన్ గారు ఢిల్లీకి చెందిన వారు. యువతతో సమయం గడపటం, వారి జీవిత కష్టాలను పంచుకోవటం, వారికి మార్గనిర్దేశం చేయటం అనగా రీటా గారికి ఎంతో అంకిత భావం. వారు సిఎన్ఐ చర్చికి హాజరవుతూ క్రమం తప్పకుండా వాక్యాన్ని పంచుకుంటూ ఉంటారు. గత 5 దశాబ్దాలుగా రీటా గారు వైడబ్ల్యూసిఏ, వైఎంసిఏ మరియు సిఎన్ఐతో సహా అనేక ఇతర సంస్థలు మరియు కంపెనీలకు వివిధ నాయకత్వ పాత్రల్లో ప్రభువును సేవించుతూ వస్తున్నారు. ప్రతి శుక్రవారం రీటా గారు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూపులతో ఆత్మలను అలరించే తాజా పరలోక మన్నాను పంచుకుంటూ ఉంటారు. మరి రీటా గారు అంటే మనందరికీ ఎంతో అభిమానము. మరి అలాగే మరి తెలుగులోకి అనువదించడానికి సిస్టర్ జ్యోతిర్మయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని వెల్కమ్ చేస్తున్నానండి. గుడ్ మార్నింగ్ మేడం. Good morning. గుడ్ మార్నింగ్ Good సిస్టర్. morning. Good morning. How are you? Good? ఫైన్ సిస్టర్. ఓకే Good. Good. Let's start.
So, friends, today's message is a nice one, nice one. The servant king enters in glory. The servant king enters in glory. మరి దేవుని సేవకుడు మహిమలోకి ప్రవేశించడం ఈరోజు నేర్చుకుంటున్నాం. So, before we begin this morning's message, let's have a word of prayer. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing each one of us to this altar, Heavenly Father. I ask for blessings on each one, Heavenly Father, including the people who could not make it this morning, Heavenly Father. Bless them where they are, Heavenly Father, and give them, Heavenly Father, the manna that they need to carry on their days, Heavenly Father. I pray, Heavenly Father, that the words you speak through me may be a blessing to all, and may each one of us in our time, Heavenly Father, be receptive to all that you bring into our hearts and into our minds. Let us go forward in love, Heavenly Father, helping people to understand, helping people to know more about you, and using this opportunity, Heavenly Father, as we enter the Holy Week, Heavenly Father. Help each one of us, Heavenly Father, to not only bring to you, Heavenly Father, our thoughts and confirm our actions, Heavenly Father, but I pray, Heavenly Father, that it will be in your sight, Heavenly Father, to keep us in check. I ask all these wonderful mercies in your very precious and holy name. Amen. ఆమేన్. So this morning, friends, the theme is the servant king enters in glory. And we will be taking passages from the book of Isaiah, Zechariah, Philippians, Revelations, and Luke. ఈరోజు లేఖన భాగాన్ని మనము యెషయా గ్రంథము, జకర్యా, లూకా అండ్ So let's begin with the book of Isaiah, chapter 42. Isaiah 42, 1 to 4. 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయం స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆమేన్. Amen. Thank you. Thank you. Okay, so what do we understand about the servant king enters in glory? What is our understanding of this theme for today? Can anybody tell me? సేవకుడుకున్న రాజు మహిమలో ప్రవేశించడము అనేది ఎవరైనా తెలియచేస్తారా? ఈ విషయంలో ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఈయన మహిమ ప్రవేశం యెరూషలేం పట్టణంకు ఘనమైన ఆహ్వానంతో ఆహ్వానింపబడతాడు యేసు ప్రభు. He entered into the Jerusalem with the glory. Absolutely. Absolutely. Correctly said. Now, what the theme for today, what the theme for today is also letting us know. You see, all the prophets, God spoke to the prophets. God selected each prophet over time. And each one of them, their only message to the people and the land that they were in about making them ready for receiving the king. Now, there are two ways of looking at this. First, his triumphant entry into Jerusalem. The second is also his coming, future coming. We can look at it because the passage of today, the verse 42, 1
chapter 42, verses 1 to 4, when we see it, it is saying that the Lord who is bringing his son, he is my servant whom I strengthen. They are all predicting the second coming. మరి And also, దేవుడు ఆయా సమయాల్లో మరి ప్రవక్తల ద్వారా మరి దేవుని యొక్క రాకడ గురించి, అంటే భూమి మీదకి ఆయన రావడం, సేవకుడుగా రావడం అనేది, తర్వాత రెండో రాకడ గురించి, తను ఏర్పరచుకున్న ఆ యొక్క దేశమునకు ఆయన రావడం అనే విషయాల్ని తెలియపరుస్తూ వచ్చారు. మరి ఈ దిన లేఖన భాగంలో కూడా దేవుడు మరి ఎవరినైతే ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణప్రియుడు అని ఆయన గురించి తెలియజేస్తున్నారు. so when Christ came in the first time, when he was born and he came, he did his ministry. The first time it was his ministry, and he had taught the people. He had selected his disciples to carry on his work. He did not leave his people rudderless. He did not leave them without a following. So he had taught by example, by the sermons, by the miracles, and by every possible way he could to teach his disciples. And then towards the end of his life on earth, what did he do? He started communicating in a in a very serious kind of a way, I should say, in the sense that his great interest was to communicate with his Father, to ask for help, because his time was coming. He knew now is the time to do his Father's will. So he prayed and prayed and prayed to his Father for strength. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మరి తను ఏర్పరచుకున్న తన కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయన మరి చేసిన పరిచర్య ద్వారా తనను వెంబడిస్తున్న వారిని, వెంబడించాలని చెప్పిన వారిని, వెంబడిస్తున్న వారిని కూడా ఆయన అలా వదిలిపెట్టలేదు. కానీ వారి ఎదుట అనేకమైన ఉపమానాలు, అద్భుతాలు, సూచక్రియలు చేయడమే కాకుండా వారిని దేవుడు సంసిద్ధపరిచారు ఒక విధంగా. తర్వాత ఆయన చేసిన పరిచర్యను తిరిగి వారు చేయగలడానికి, అంతేకాకుండా మరి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఆయన జీవితంలో నెరవేర్చవలసిన సమయం ఆసనమైనప్పుడు తండ్రి దగ్గర ఆయన ఎంతగానో మొరపెట్టువాడుగా మరి దేవుని సన్నిధిలో మరి ఆయన సంసిద్ధతతో మరి పరిపూర్ణ చిత్తం చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. So this passage, Isaiah 42, is talking about the future coming of our Lord, the second coming of our Lord. He says, "Here is my servant whom I strengthened, the one I have chosen, with whom I am pleased." ఈ యొక్క లెక్కన భాగంలో చూసినప్పుడు యెషయా 42వ అధ్యాయంలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ గురించి తెలియజేసిన విషయాలుగా ఉన్నాయి. ఇక్కడ ఆయన నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు అని తెలియజేస్తున్నారు. I have filled him with my spirit. He will not shout or raise his voice or make loud speeches in the streets. He will not break or off a bent reed, which means what this passage is telling us is when he comes again, he is going to be very gentle with the people who are meek. He will bring lasting justice to all. తను ఏర్పరచుకున్న తన సేవకుడు, ఆయన యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేడు, అరువుడు, తన కంఠస్వరం వీధుల్లో వినపడనీడు, నలిగిన నెల్లును అతడు విరువడు, మక్కుమక్కులాడుచున్న జనపనారిన వత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయం కనిపించును. అంటే ఎంతో తగ్గించుకొని ఆయన రానే ఉన్నారు. And this is how his second coming is going to be. Yes, it's going to be a rather
a very thought out plan, because man has sinned so much and he keeps on. But like Israel, which is his footstool, he is also going to take us through tribulations, not because we have sinned so much, but yet he will bring all of us out of it. And the people who have knowingly and continuously doing things against his will, following false gods, idols, things like that, he is not going to, they are going to be judged according to their deeds, each one of us. And that is why each one of the prophets who came to, who were chosen, kept on warning the people, And each of the prophets during their time, whether they were minor prophets or major prophets, they fasted and they prayed for the people. How many of us do that for ourselves? That is the thing. మరి దేవుడు తన ప్రవక్తలు పంపించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క దేవునికి విరోధంగా చెడిపోయిన ఈ యొక్క జనాంగమును, వారిలో మనం కూడా ఉన్నాము, మరి పాపం చేత నాశనం అవుతున్న ఈ ప్రజలను హెచ్చరిక చేయడానికి దేవుడు ఆయా కాలంలో ప్రవక్తలను వారు ఉపవాసం ఉండి ప్రజలను హెచ్చరించడానికి, మరి సరి చేయడానికి దేవుడు వారిని పంపిస్తూ వారి ద్వారా మాట్లాడారు. అంతేకాకుండా ఇశ్రాయేలును ఆయన తన పాదపీఠముగా ఉంచుకున్నారు కాబట్టి ఆ స్థలం నుండి ఆయన పరిపాలించినారు. Let's also read this passage from the book of Zechariah, chapter 9. Zechariah, chapter 9, verses 9 to 17. 9వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును. ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువుకు యెహోవా బాకానాదం చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును. కనుక వారు భక్షించుచు వడిసెల రాళ్ళను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగి వారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె నున్నారు. కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆదిమన వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నందుదురు. ప్రైజ్ ద లార్డ్. Thank you. Now here also, it is also talking the same thing that we just read in the book of Isaiah. And here it is coming on a colt, on a foal, on riding on a donkey. This is his triumphant entry into Jerusalem, which means that Christ is now starting his journey towards what his Father is going to take him into. ఈ యొక్క అధ్యాయంలో కూడా మనం జకర్యా గ్రంథంలో
మరి ఏదైతే యెషయా ప్రవక్త ప్రకటించారో దాని యొక్క సాదృశ్యంగా ఇక్కడ కూడా జకరియా ప్రకటిస్తూ తెలియచేస్తున్నాడు ఏంటంటే, దేవుడు ఏదైతే మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి భూమి మీద ఆయన పరిపూర్ణ చిత్తం చేయడానికి యెరూషలేంలోకి ఎంతో ఉల్లాసముగా ఆయన ప్రవేశిస్తున్నాడు. మరి ఆయన నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై మరి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు అని ప్రకటించారు. And just look, it's saying, rejoice, rejoice, people of Zion. Everyone needs to know about, shout for joy, you people of Jerusalem. Look, your king is coming to you. So when Jesus comes in this time to come, this also refers to the first coming, and it also refers to what is going, what will his characteristics be in the future coming also. So we need to look at the passages that we are reading today, both as the first coming, which will be a triumphant entry into Jerusalem on a colt, and also in the future when the second coming happens, he's not going to be on a colt, he's going to be on a horse. మరి యొక్క రెండు Yeah. లేఖన భాగంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి యెరూషలేములోకి ప్రవేశిస్తున్నప్పుడు సియోను నివాసులారా బహుగా సంతోషించండి, ఎందుకంటే ఉల్లాసముగా ఉండడి నీ రాజు నీతిపరుడు మరి ఆయన రక్షణ గలవాడును దీనుడై మరి ఆయన నీ యొద్దకు వచ్చినాడు అనేది మొదటిగా మరి ఆయన వచ్చినప్పుడు యెరూషలేములో ఎంతో సంతోషము, మిగిలిన సంతోషం కలిగింది. అదే రీతిగా మరి మరలా రెండో రాకళ్ళు ఆయన వచ్చినప్పుడు ఒక దీనుడై ఆయన రావడం లేదు, కానీ మరి ఆయన న్యాయమును తీర్పును స్థాపించడానికి ఉగ్రుడై ఆయన రానే ఉన్నాడు. Now you will also know, friends, why I'm saying that it is both the first coming and the second, because the qualities that Jesus had, he never raised his voice, he never got his anger was not that kind of anger that you will see. His anger was within himself, because when he realized his time was coming, he needed to teach his people faster. They needed to grasp, but he never for once let people know about his what was going to happen to him. Because the reason he never wanted people to know so much in advance was because they would be spending most of their time talking about it and not doing what they were supposed to be doing. Now, supposing I tell you, I give you an example, like what's happening today. What is happening today, the wars that are happening today between Israel and Iran and all these wars, and then that Russia and Ukraine things and all, what were people doing? Instead of paying attention to how a war was moving, people were sitting and starting to hoard things, like it could lead into, because Russia is a powerful country, right? So people would have, what were people doing? They were rushing around to start collecting things. Instead of paying more attention, instead of knowing a little about what the war was, instead of discussing about how it should work, who all will be involved with it, should it escalate, nothing. People were just going and hoarding food stuff, they were hoarding petrol, they were hoarding everything, that as if the Third World War was going to start. No. People were supposed to just be warned. People were supposed to make arrangements and not jump into a conclusion. The important thing was that
That is what Jesus wanted his people to know, that he was preparing them and how his entry would be. And he was humble and riding on a donkey. I will remove the war chariots from Israel and take the horses from Jerusalem. Your kings will make peace amongst the nations. He will rule from sea to sea, from the river Euphrates to the end of the earth. That was the important message that Christ coming into Jerusalem was going to be triumphantly. మరి That ప్రభు all will యేసుక్రీస్తు know. మరి ప్రభు యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి ఆయన రానే ఉన్నాడు. మరి ఆయన రాకడను మరి ఆయన మరి నలిగిరి వారిని విరవడానికి రావడం లేదు, కానీ ఆయన ఎంతో ఉల్లాసముతో యెరూషలేములో ప్రవేశించినారు. ప్రస్తుత దినాల్లో జరుగుతున్న ఇరాన్ మరి ఇజ్రాయెల్ యుద్ధము కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో మరి రష్యా ఎంతో మరి ఉన్నత స్థితిలో ఉన్న అగ్రరాజ్యం అయినప్పటికీ కూడా వారందరూ కూడా ఆహారమును, పెట్రోల్ను మరి ఇంకా మరి అవసరమైన వాటిని నష్టపరిచే స్థితిలో మరి వారందరూ కూర్చుండి ఏం జరిగిస్తున్నారు ఏంటో అర్థం కాని పరిస్థితిలో ప్రస్తుత దినాల్లో ఉన్నప్పుడు మరి దేవుడు ఎలాగ రానే ఉన్నారు అనేది మనం ఇక్కడ 10వ వచనంలో చూస్తున్నాం. యెరూషలేములో గుర్రములు లేకుండా చేస్తాను, యుద్ధపు విల్లు లేకుండా పోగును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు కూడా అతడు ఏలును. ఆయన రాకడను ఈ రీతిగా ప్రస్తుత దినాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణం మీద మరి ఆయన ఆధీనుడుగానే ఉన్నారు. ఆయన సార్వభౌమాధికారములో మరి భూమిని ఏలడానికి మరి ఆయన ఎంతో ఉల్లాసముగా యెరూషలేములో మరి దీనుడై గాడిద పిల్లకి ఆయన వచ్చున్నారు. So when you are reading these passages during this time, I want you all to draw parallels of both his first coming and his second coming. Then it is said, they will shout in battle like drunken men and will shed the blood of their enemies. It will flow like the blood of a sacrifice poured on the altar from a bull. Now what is going to happen is the Lord Almighty will protect his people. Jesus is going to be sacrificed. మరి ప్రభు Jesus is going to be sacrificed. మరి ప్రభు యేసుక్రీస్తు ఆయన మరి విమోచన క్రయధనముగా మరి తాను అర్పించుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి ద్రాక్షరసము త్రాగువారి వలన బొబ్బులిడుచు పసు రక్తపాత్ర బలిపీఠం మూలను నిండినట్లుగా రక్తంతో నిండి ఉందరు. అయినప్పటికీ ఆయన మరి దీనుడే ఆయన తాను అర్పించుకోవడానికి యెరూషలేములోకి ఆయన ప్రవేశించిన వాడుగా ఉన్నారు. So the Lord Almighty will protect his people. Verse 15, the Lord Almighty will protect his people. In the second coming, we did this quite some time ago. I told you about the people who are going to be saved. He will protect his people. Even the people, apart from the 12 tribes, it is also going to be the other people which will be like you and me. The 12 tribes of Judah and Israel, and then other people like you and me. But we will all go through that tribulation. That's why he said they will shout in battle like drunken men and will shed the blood of their enemies. It will flow like the blood of the sacrifice. మరి సైన్యములకు అధిపతి యెహోవా వారిని కాపాడును అంటే కేవలము యూదా వారిని తను ఎన్నుకున్న మరి 12 గోత్రికులనే కాకుండా నిన్ను నన్ను కూడా ఎవరైతే శ్రమల గుండా వెళ్తున్నారో
మరి వారు మరి ఎలాగైతే మరి వారి భక్షించు వడిసెల రాళ్ళను అడగదొరకచు తాగుచు ద్రాక్ష రసం త్రాగువలె వారి బొబ్బలీడుచు బలిపసు రక్తపాత్ర బలిపీఠం మూలను నిండినట్లు రక్తంతో నిండి ఉందరు. అయినప్పటికీ దేవుడు వారందరినీ కాపాడటకు ఆయన త్వరలో రానే ఉన్నాడు. ఆయన కాపాడువాడుగా కూడా ఉన్నాడు. Yeah, and at that time he is going to deal with each individual, including the people who have slept in the Lord. Then it says, when that day comes, the Lord will save his people. As a shepherd saves his flock from danger, they will shine in his land like the jewels of a crown. How good and beautiful the land will be. The young people will grow strong on its corn and wine. Now, remember, friends, when Jesus will be sacrificed, he's going to be paying for all our sins. That portion and the second coming, when he comes in the second coming, the Lord will save his people. So you understand, when we are reading these passages nowadays, we have to draw parallels for both his first coming and his second coming. Because in both cases, Jesus was sacrificed for us. And in the second coming, he will come to judge us. And when he judges us, what is going to happen? The people will rule. The people will have a new kingdom. And how beautiful the land will be. Verse 17. The young people will grow strong and on its corn and wine. That means there's going to be plenty. There's going to be plenty for all of us. We do not have to fight or know where the next meal is coming from, because everything, when you read the book of Revelation, you will come to know that the 1,000-year reign is going to be the most wonderful time God is going to give us. But we have to go through it. మరి ఆయన ఆదినమన్న తన ప్రజలను కాపాడడము అనే ఉద్దేశంలో మనం చూసినట్లయితే, మరి ఈ యొక్క లేఖన భాగాలు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆయన మొదటి రాకడ రెండో రాకడలో ఉన్న సాదృశ్యముగా దేవుడు ఏదైతే మరి ఆయన తన యొక్క ప్రవక్తల ద్వారా తెలియచేశారో ఆ యొక్క నెరవేర్పుననేది ఆయన సంపూర్ణంగా నెరవేర్చిన ఉన్నారు. ఎందుకంటే కాపరి తన మందని రక్షించినట్లుగా వారి దేవుడని యెహోవా ఆదినమున వారిని రక్షించును. అంటే మరి కేవలం ఇశ్రాయేలు ప్రజలు తను ఎన్నుకున్న తను ఏర్పరచుకున్న జనాంగంలని కాదు, కానీ నిన్ను నన్ను కూడా ఆయన విమోచించడం ద్వారా, రక్షించడం ద్వారా ఆయన మనల్ని ఆ దినంలో అంటే ఆ యొక్క రెండో రాకడ సమయంలో కూడా ఆయన మనల్ని రక్షించేవారుగా ఉంటారు. ఇక ప్రకటన గ్రంథంలో తెలియజేసిన ఆ యొక్క 1000 ఏండ్ల కాలము ఎంతో మరి అద్భుతంగా దేవుడు మనల్ని మరి ఆయన ఆ యొక్క పరిపాలన ఉంటది, ఎంతో ఆనందం ఉంటది. ఎందుకంటే ఎంతో క్షేమంగా వారు ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యం చేత యవనస్తులను, కొత్త ద్రాక్షరసం చేత యవన స్త్రీలను వృద్ధి పొందుడు. అంటే మరి ఆ యొక్క సమృద్ధి అనేది మరి ఆ సమయంలో అందరికీ దేవుడు అనుగ్రహించి ఆయన పరిపాలించిన ఉన్నారు. Let's now read the book of Revelations. Let's read the book of Revelation, chapter 5, verses 1 to 8. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 8వ వచనాల వరకు చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము
7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసీనుడయ్యుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. And thank you, Prasida. God bless. Now, in this chapter 5, friends, let's read 5. You read 5:1-8. What does this passage tell us about? ఈ యొక్క లేఖన భాగంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు ఏదైతే తెలియచేయబడిందో Tells us about man falling into sin, continuing with his sin, and also Christ, when he came, he showed us the way. We need to understand this very clearly, that man sinned from the beginning. And this book, the book of Revelations, is also the book of redemption, where we come to know and gives us the history of what man was all about and Christ coming to save him. That was when Jesus came to save the people. Before he was crucified. But did we take note of it? No. So we need to understand that whatever happens, every person will be judged. And this book of Revelations tells us about the 7-year period. Here we are talking about the scrolls and how nobody was worthy to open it. So that means all of us have sinned and come short of the glory of God. But yet, there are people amongst us who came out. Then one of the elders said to me, "Don't cry. Look, the Lion from Judah's tribe, the great descendant of David, has won the victory, and he can break the 7 seals and open the scroll." So God's people from Israel, the 12 tribes, David's line, is how important David's line is. And this is what victory is going to be all about after breaking the seal. So we must, friends, pay a little attention to this. Then it continues on to say, "Then I saw a lamb standing in the center of the throne, surrounded by the 4 living creatures and the elders. The lamb appeared to have been killed." Remember, Jesus was sacrificed. "It had 7 horns and 7 eyes, which are the 7 spirits of God that have been sent throughout the whole earth." మరి ఈ యొక్క లేఖన భాగం అంటే ప్రకటన గ్రంథం ఏం తెలియచేస్తుందంటే మనం చదువుని ఈ యొక్క లేఖన భాగంలో కూడా మనిషి తన అవిధేయుడు పాపి అనేది తెలియచేస్తుంది. రక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు మరి భూమి మీదకి రాకముందు కూడా మనిషి మరి అవిధేయుడిగానే మరి ఉన్నాము. కాబట్టి మరి ఇక్కడ మరి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మరి ఏదైతే మరి దేవుడు తనకి ఇచ్చిన యోగ్యతను బట్టి ఒక విధంగా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క గ్రంథాన్ని విప్పడానికి మరి ఎవరు యోగ్యుడని మరి నేను కనబడినందున ఎవరు యోగ్యుడును కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దల్లో ఒకడు, "ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుటకై జయము పొందనని నాతో చెప్పును." అందుకని మనం గ్రహించాలి, దావీదు యొక్క వంశావళి క్రమంలో దావీదుని దేవుడు మరి ఆయన సింహాసనం మీద ఉంచి, అందుకని ఇక్కడ చూసినప్పుడు సింహాసములకు ఆ 4 జీవులకును
పెదలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచి తిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్మలు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం నందు ఆశ్రయుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథాన్ని ఆయన తీసుకున్నారు. అంతేకాకుండా మరి ఆయన దాన్ని తీసుకున్నప్పుడు మరి ఆ 4 జీవులు వీణలు ధూపద్రవంతో నిండిన సువర్ణ పాత్రములు పట్టుకొని ఉన్న ఆయన 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల పాత్రలుగా ఉన్నాయి, ప్రార్థనలుగా ఉన్నవి. Now let's read this passage again. Then one of the elders said to me, Who is me? Who is me? Who is the author of the book of Revelations? John. Then one of the elders said to me, Don't cry, look, the Lion from Judah's tribe, the great descendant of David, has won the victory. So John is writing this book, and the angels are saying that one of the elders said to me, the elders? So John is the one who will be opening the seal. Then I saw a lamb standing in the center of the throne, surrounded by the 4 living creatures and elders. ఈ యొక్క లేఖన భాగంలో మరి ఈ యొక్క గ్రంథాన్ని ఇప్పుడకు ఎవరు యోగుడు అని నాతో చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట్లాడుతున్న మరి దేవుడు ఎవరు యోగుడని చెప్తున్నప్పుడు ఈ యొక్క గ్రంథం రాసిన యోహానుతో దేవుడు చెప్తున్నప్పుడు తను యోగుడు కాదు కానీ మరి ఎవరైతే మరి దావీదు చిగురని యోధా గోత్రపు సింహమును 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పుటకే జయము పొందునని నాతో చెప్పిన అంటే యోహానుతో దేవుడి విషయాల్ని మరి 24 పెద్దలు మరి ఆ విషయాల్ని తెలియచేస్తూ మరి ఈ యొక్క మరి గ్రంథాన్ని విప్పడానికి మరి యోగ్యుడైన ఆ వాణిని వారు ఇక్కడ పరిచయం చేసినట్లుగాను తర్వాత యోగ్యుడైన వ్యక్తి ఆ గ్రంథాన్ని తీసుకొనేను అనేది కూడా ఈ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. And how beautiful, read from 11 to 14. Again I looked, and I heard angels, thousands and millions of them. They stood around the throne, the 4 living creatures and the elders, and sang in a loud voice, The Lamb who was killed is worthy to receive power. The Lamb who was killed is worthy to receive power. That's Jesus Christ. Wealth, wisdom, and strength, honor, glory, and praise. Remember, he was a chosen one of his father. He did his father's will on earth before he left. And I heard every creature in heaven, on earth, in the world below, and in the sea, all living beings in the universe, and they were singing, To him who sits on the throne and to the Lamb be praise and honor, glory and might forever and ever. The 4 living creatures answered, Amen, and the elders fell down and worshipped. They worshipped Jesus. Yes, praise the Lord. Beautiful passage. 9 నుంచి 14 వచనాలు కూడా మనం చూసినప్పుడు అంటే 11 నుంచి చూసినాం. ఇక్కడ మరి ఈ యొక్క గ్రంథాన్ని ఇప్పగలిగిన సామర్థ్యుడు ఎవరు అనేది మరి వారు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కొత్త పాట పాడారు. ఏంటంటే నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగుడవు, నీవు వధింపబడిన వాడవై ఉన్నావు, నీ రక్తం ఇచ్చావు, ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడవాళ్ళను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేవి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం విడమని వారి లెక్క కోట్ల కొలదుగా ఉన్నది. వారు వధింపబడ్డ గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను మహిమను స్తోత్రం పొందరని గొప్ప స్వరంతో చెప్పిరి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన పరిపూర్ణ చిత్తము తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. కాబట్టి అంతటా పరలోకమందును భూలోకమందు భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న
సర్వమును సింహాసనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావము యుగయుగములు కలుగును కాకనియు చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా ఆ పెద్దలు సాగలిపడి నమస్కారం చేసి అదే కార్యమును మనము చేయబోతున్నాం, చేయాలి. Beautiful verses, friends. We must realize how important it is. And for us to, at this, especially at this juncture, we need to know how humble we need to be. How humble we need to be because of it. People are the chosen ones. We need to understand that the time has come for us. And the week that will follow now is going to be the Passion Week. I've given you a lot of readings to do per day, from Sunday to Friday. Read those, concentrate on them, because it tell you exactly how the Lord was taken, how his Father had prepared him, and how he was to come, and why he was to be sacrificed. All these things are written in the passages that I gave you all last week. I hope everybody has written them down. Concentrate on that, because it's going to be very informative, and it's also going to lead us. Every year we go through the same time in our life, but every year you get a different message, because God speaks to each one of us in a different way. I read passage, I understand it differently. You read the same passage, you understand it in a different way. But when it all comes together, the theme is the same. The message is the same. And each one of us understands the same pattern. That's how important the Bible is to each one. I am sure that if I asked you to read these passages now and explain it to us, you all will also have different views. Why not? Because God speaks to each one of us in a very different way to make us understand. Some people's understanding is high. Some people are beginning to understand. Some people beginning to question. But each one, it plays on your mind until you get the answer, and each one will have the same answer at the end of it. You wouldn't have understood it many, many years ago when you were young. You would not have understood it. You would have taken it for granted. But how the pattern falls into place and why the pattern had to come, all these things fall into place. These passages are so important. Each prophet that came prepared you and me. The Old Testament is a beautiful part of a story. Each one prepares us so that we don't completely break down. We read some passages every day, and what happens? It takes us to a time. And then there are some passages that are so beautiful. There are some passages that speak to us. There are some passages that when you are down and out, it speaks to you. How does all this happen? This wonderment in life is so beautiful when we pick up the Bible, when we read the verses. I would never have thought that the passages that we were reading today so far would have been parallels of what of both his first and second coming. I would never have looked at it. I would have just said he's coming on a donkey and he's going to come triumphantly, and people just spread palm leaves and did all that. I would have just said that story and finished up. But no.
You can draw two parallels in the same passage. What he is now and how he will come. And in both cases, it's not wrong. That is how beautiful this Bible is. It confirms whatever has taken place and what will come. That's how beautiful the passage is. మరి ఈ రోజు మనం నేర్చుకున్న ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూసినప్పుడు మరి దేవుడు మొదటిగాను మరి అదే రీతిగా రెండో రాకడలో మరి ఆయన ఏ రీతిగా ఉత్సాహంతో యెరూషలేములో ప్రవేశిస్తారు ఆ యొక్క సాదృశ్యాన్ని నేను గ్రహిస్తున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడో చిన్నప్పుడు చదివిన లేఖన భాగాలు మరి మరలా మనం చదువుతా వస్తా ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితో మరి మీరు కూడా చెప్పగలుగుతారు దేవుడు అద్భుతంగా ఏ రీతిగా మిమ్మల్ని నడిపిస్తున్నారు అనేది. ఎందుకంటే మరి ప్రతి యొక్క లేఖనము కూడా ఒక విధంగా మనం చూసినట్లయితే గత వారంలో మీకు ఇచ్చిన మరి యొక్క లేఖనాలన్నిటినీ కూడా మీరు ధ్యానిస్తా వెళ్ళేట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఏ యొక్క క్రమంలో ఆయన సిలువుని మరి ఆయన సమీపించారు, ఎలాగా తండ్రి చిత్రాన్ని ఆయన పరిపూర్ణంగా నెరవేర్చగలిగారు అనేది మనము గ్రహిస్తాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క లేఖనాలు మనం ధ్యానం చేస్తున్నాము, కానీ కేవలము వాటిని వారిని అర్థం చేసుకోవడమే కాకుండా అనుభవిస్తూ మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఎటువంటి విమోచన కార్యాన్ని జరిగించారో ఆ విషయంలో మరి మనం తగ్గించుకుంటూ దీనులమై మరి ఆయనని ఆరాధించడానికి, ఆయనని గొప్ప చేయడానికి, మరి మనల్ని మనము సంసిద్ధపరచుకోవడానికి ఒక విధంగా దేవుని చిత్తం మన పట్ల ఏమైంది అనేది మనం గ్రహించాలి. మరి ఈ దినము కూడా మరి ఈ యొక్క లేఖన భాగాల్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకోలేదు మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ రెండో రాకడ గురించి నేను తెలియచేస్తాను. కేవలము మరి ఆయన గాడిద పిల్లనెక్కి యెరూషలేములో మరి ఆయన ప్రవేశించినప్పుడు అందరూ బట్టలు పసిడి వస్త్రాలు వేసరి ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతున్నాను అని కాదు, కానీ మరి దేవుడు ఎంతో ఉత్సాహంతో మరి ఇప్పుడు ఎలాగా మరి మన జీవితంలో కదలాడుతున్నారో అదే రీతిగా ఏ రీతిగా ఆయన రానైనారో అనేది మనం గ్రహించాలి. తర్వాత దేవుని లేఖనాన్ని మరి స్పష్టతను మనం గ్రహించడానికి మరి వాక్యము ఆ యొక్క వాక్యమును మనం చదువుతా ఉన్నప్పుడు, ఆయా భాగాలను చదువుతా ఉన్నప్పుడు అద్భుతకరమైన రీతిలో దేవుడిని మనం బలపరుస్తూ మరి మన యొక్క నిరీక్షణను విశ్వాసమును మరి ఆయన కొరకు ఆయనను ప్రేమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనకు సహాయం చేస్తారు. Come, let's read quickly. We don't have time. Let's read the book of Luke, the Gospel of Luke, chapter 19, verses 29 to 40. 29 నుంచి 40 వరకు. Chapter 19. Chapter 19, verses దగ్గరనున్న 29 to 40. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములను సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదండ్రి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెలుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానా నేను. ఆమేన్.
Amen. Thank you, Prasida. Now, what is this passage telling us? Imagine, can you imagine someone telling you, you go to that place and ask him to give you this, what I'm asking you to go and bring, and you think that person will just quietly give it and let you go? No, we are talking about a colt, something that belongs to somebody. And yet, what was the instructions? Tell them that the master has need of it. It was a spotless colt. And how the people just threw their cloaks in front so that they could, the colt carrying Jesus would walk on their clothes. Today, when we bring dignitaries in, what do? We spread the red carpet, right? Same way, the people, what did they do? They took their cloaks and put it in front of the colt so that it could walk over it. And then it says, the master needs it, they answered. And they took the colt to Jesus. How beautiful is it? They were just instructed, they did that, and then the person who owned the colt just let them take it. Then it goes on to say, some of the Pharisees in the crowd spoke to Jesus. Teacher, they said, command your disciples to be quiet. Why? Because they were going on saying, God bless the King who comes in the name of the Lord. Peace in heaven and glory to God. And why should they do? Why do you want to command them to keep quiet? The Pharisees were so against. The Pharisees were so against Jesus. And then what did Jesus say? Jesus answered, I tell you that if they keep quiet, the stones themselves will start shouting. Because it was written that his entry into Jerusalem, his final journey into Jerusalem, will be triumphant. And it was going to be with glory. This God bless the King who comes in the name of the Lord. Peace in heaven and glory to God. This is what the disciples were shouting. And the Pharisees didn't like it because they already have a king. And that is the reason why they wanted the disciples to keep quiet. When you are praising somebody, friends, when you're giving glory to somebody, you want the whole world to know about it. That's exactly what the disciples were doing. Thanking God, praising God. And the Pharisees did not like it. And what did Jesus say? I tell you that if they keep quiet, the stones themselves will start shouting. Because it is written, nothing will be quiet. Everything will be known. We need to understand this aspect. They themselves will start shouting. So we need to understand this, friends, that when the good news is coming, when there is good news, how well it gets translated and gets transferred and it's informed to everyone. Good news is always loud and clear. I'll give you a little example. I will be very soon, as you all know, that I will be shifting my house into a new, smaller place for the simple reason we are going to be rebuilding. And can you imagine the original papers that were kept somehow got misplaced? We could not find it.
But the people who, and so we had given most of our stuff to the old age home. We had sent it over there for the people to use, and we had given it to them. And somehow the files included, because it was lying there, they took it with them. We hunted high and low. For days we were petrified now what would happen, because it would all come to a standstill till the papers, if they got lost, we would have to reapply. It would take about a year and a half for everything to happen. But when last night they rang up and said, yes, we've got the files. By mistake, it came along with us. How nice. The information went down to everybody who prayed about it. And they said that you will get it back. With faith, they said it. So when the good news comes, friends, it is never quiet. It is spread throughout. It's a small example because because this happened only a few days ago, so you wouldn't have been aware of it. But when it happened, how beautiful was the sound, how much we thanked God for it. Because my brother had gone so crazy because he was taking care of all of this. So I want us to know, friends, that when there is good news, it is shouted from the rooftops. And when his triumphant entry came in, it was all about shouting. They were all so pleased. And this God bless the King who comes in the name of the Lord. Yes, he is the King. Peace in heaven and glory to God. This is what happens when there is good news. And I want all of us to be blessed because of it. Draw parallels when you all are reading these passages again. Draw parallels. Understand the word. You will know in both places he is the King. In one, he will sacrifice for us. And in the second coming, it will be for taking us to glory. That's how beautiful the passage is for today. మరి యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు మరి వారిని శిష్యులకి చెప్పింది ఏంటంటే, మీరు ఒక గ్రామంలోకి వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న గాడిదను తీసుకొని రమ్మని చెప్పారు. అంటే ఈ యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆ గాడిద వారికి చెందింది, కానీ దేవుడు దాన్ని అడిగి తీసుకొని రమ్మడంలో చెప్పినప్పుడు మరి శిష్యులు ఆ దగ్గరికి వెళ్ళి మరి ఆయన ఏదైతే హెచ్చరిక చేశారో ఆ ప్రకారంగానే వారు అక్కడికి వెళ్ళి, మరి ఎవరు ఆ గాడి మీద మీకు కలబడ్డు, దాని మీద ఏ మనుషులు కూడా ఎన్నడూ కూర్చుని లేడు, దాన్ని విప్పి తోలుకొని రండి అని చెప్పారు. అంతేకాకుండా మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఇది ప్రభువులకు కావాల్సినదని అతనితో చెప్పుడు అని కూడా ఆయన వారికి హెచ్చరిక ఇచ్చి వారిని పంపించినప్పుడు వారు దాన్ని కనుగొని మరి వాళ్ళు దాన్ని విప్పుచుండగా, యజమానులు మీరు ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారన్నప్పుడు ఇది ప్రభునకు కావాల్సిందను అని వారు చెప్పినప్పుడు, మరి తర్వాత వారు యేసునకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పేద మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి వారు వెళ్ళిచుండగా దారి పొడవునా కూడా వస్త్రాలు వేశారు. మనకి ఎవరైనా గోరు నీళ్ళు వస్తున్నప్పుడు మనం రెడ్ కార్పెట్ వేస్తాం కదా, మరి దాని మీద వారు నడుస్తా వస్తున్నప్పుడు వారికి ఒక తోవని ఏర్పరిచిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో మరి జయోత్సవంతో ఆయన ప్రవేశిస్తున్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఆయన నెరవేర్చడానికి మరి భూమి మీదకి వచ్చి ఉన్నాడని మరొకసారి ఆయన తాను కర్పించుకుంటూ యెరూషలేములోకి ఆయన ప్రవేశిస్తా వచ్చినప్పుడు కూడా మరి ఆయన ఆ రీతిగా వస్తా ఉన్నప్పుడు శిష్యుల సమూహం అంతా కూడా ఎంతో సంతోషించారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తుని వ్యతిరేకించిన పరిసరులు అయితే ఆయనని ఆపచూపిరి, తర్వాత వారు ప్రశ్నించి, తర్వాత మరి ఎంతో మరి బిగ్గరగా కేకలు వేస్తున్న శిష్యులను వారు ఏం చేశారంటే
మరి ఆపండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు ప్రభుని చెప్పింది ఏంటంటే, ప్రభు పేరట వచ్చేవాడు రాజు స్తుతింపబడి కాక, పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయి ఉండును కాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చేయసాగిరి. అయితే మరి పరిసరులు బోధకుడు అని శిష్యులు గద్దింపబడి ఆయనతో చెప్పినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, మీరు ఊరుకుండినలా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నాను. ఏదైనా ఒక మంచి విషయము మరి జరుగుతూ ఉన్నప్పుడు అది వీధులలో మరి ప్రకటింపబడుతుంది, బిగ్గరగా ప్రకటింపబడుతుంది. అంతేకాదు గొప్ప సమాధానమును మరి ఆయన భూమికి తీసుకుని వచ్చారు. మరి ఆయన రాకడిలో మరి సేవకుడిగా వచ్చిన వారు ఆయన రాజుగా ఉన్నాడు అనేది కూడా మరి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. పశువులకైతే వారు అనుకున్నారు మాకు ఒక రాజు ఉన్నాడు కదా, మరి మీరైతే ఏం చెప్తున్నారు, ఈయనే రాజు అని ఎలా చెప్పగలుగుతున్నారు అని వారు మరి ప్రశ్నిస్తున్నప్పుడు మళ్ళా ప్రభు చెప్తున్నారు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమ ఉండును కాక అని మరి శిష్యులు ఇంకా బిగ్గరగా కేకలు వేయడానికి మరి వారు ఒకవేళ హెచ్చరిక చేయకపోతే రాళ్ళు కేకలు వేసేవేమో, కానీ దేవుడు శిష్యులను ఎన్నుకున్నారు. మరి ఈ యొక్క లేఖన భాగంలో మరి దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో మరి ఇశ్రాయేలు మరి యెరూషలేములో ఆయన ప్రవేశించడానికి, మరి దేవుని పరిపూర్ణ చిత్తం చేయడానికి ఆయన ఎంతో మరి రాజాది రాజుగా మరి ఆయన రానే ఉన్నాడు. మరి ఈ యొక్క రెండు లేఖన బాగా ఈ యొక్క లేఖనాలన్నిటినీ మన పరిశీలనగా మరి తరిచి చూస్తా ఉన్నప్పుడు సేవకునిగా ఉన్న ఆయన రాజుగా మరి నిలబడిన మరి దేవుడు ఆయన బలపరిచి నడిపించారు. అయితే మరి నా యొక్క జీవితంలో మరి వారి యొక్క గృహాన్ని రెనోవేట్ చేస్తున్నప్పుడు అనవసరమైన అనేకమైన వాటిని మరి వాళ్ళు ఓల్డేజ్ హోమ్ కి ఇచ్చేసినప్పుడు వస్త్రాలు వాటితో పాటు మరి వారికి ఆ యొక్క మరి చెందవలసిన ఆస్తి పేపర్లన్నీ కూడా వాళ్ళు ఎక్కడ మిస్ప్లేస్ చేస్తారని వాళ్ళు కృంగిపోయారు. ఆ యొక్క పేపర్ వర్క్ అంతా మళ్ళీ తిరిగి చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది. కానీ గత రాత్రిలో మరి ఎవరికైతే వాళ్ళు ఇవన్నీ ఇచ్చారో వాళ్ళ దగ్గర పేపర్లు ఉన్నాయని వాళ్ళు తెలియచేసినప్పుడు మరి ఎంతో సంతోషము. దాన్ని ఆ యొక్క మంచి వార్తని మరి ఆ యొక్క సాక్ష్యాన్ని సహోదరి దినాన్ని కలిగి మన మధ్య ప్రకటిస్తున్నారు. నిజమే, దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యం ఏంటి అనేది మరి దేవుడు ఏదిగా మన జీవితంలో చేస్తున్నా దాన్ని మనం బిగ్గరగా చెప్పగలిగే స్థితిలో దేవుడు ఎందుకు ఎన్నుకున్నారు, ఏ రీతిగా మనల్ని నడిపిస్తున్నారు, ఏ స్థలంలో ఉండమన్నారు, ఏ రీతిగా మనము ఆయన కనపరచగలము, లేకపోతే దేవుణ్ణి పరిపూర్ణ చిత్తం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం అనేది మనం గుర్తించి మనం కూడా నడవాలని మరి ఈ యొక్క సాక్ష్యము అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములో ఆ రీతిగా ప్రవేశించడం అనేది సూచనగా మనకి ఈ దినాన్ని మరి తెలియజేయబడింది. So now that we are closing up our session for today, I want you to read Luke chapter 19 itself from 28. I want you to read from verse 28 to the end, verse 48. So complete reading the whole thing, okay? And then meditate on that, because it will give you exactly what he had to go and why he wept. Okay? మరి ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి ఏ రీతిగా ప్రవేశించారో తర్వాత లేఖన భాగంలో మనం చూసినట్లయితే 28 నుంచి చదివాము. ఇంకా చివరి వరకు కూడా 48 వరకు కూడా మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేములోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకు ఏడ్చారో, ఎందుకు ఆయన దుఃఖాక్రాంతులయ్యారో అనేది మీకు ఆ యొక్క లేఖన భాగాన్ని చదివినప్పుడు మరలా చదివినప్పుడు అర్థమవుతుంది. Thank you. God bless everyone. మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ మా. నేడు ద సర్వెంట్ కింగ్ ఆఫ్ గాడ్ ఎంటర్స్ ఇన్ గ్లోరీ. దేవుని సేవకుడైన రాజు మహిమతో ప్రవేశిస్తాడనే అంశం మీద యెషయా గ్రంథము, జకర్యా గ్రంథము, ప్రకటన గ్రంథము మరియు లూకా శుభవార్త ద్వారా అద్భుత వాక్య పరిచర్య చేసిన రీటా గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేసిన జ్యోతిర్మయ్య గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యేసు ఏ విధంగా యెరూషలేము జయప్రవేశం చేశారో అదే రీతిగా ఆయన 2వ రాకడలో కూడా
తిరిగి వస్తారు అని తెలియజేశారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. లలిత గారి గృహంలో ఉన్న 3 చికెన్ పాక్స్ బిడ్డల కొరకు, అలాగే ఝాన్సీ గూడపాటి గారి కొరకు ప్రార్థన చేయండి అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనం ప్రభా. నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఈ దినాన్ని ప్రభా సైమన్ బెతన్ ప్రభా రేటా గారి ద్వారా ప్రభా నూతన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా దేవుని సేవకుడు మహిళ రాజుగా ప్రభా మహిళలో ప్రవేశించిన ప్రభావ బోధించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా 2వ రాకడలో ఏ విధంగా రాబోతున్నాడో విషయాలు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. విత్తబడి వాక్యాన్ని దేవతను ప్రభా నూరింతలుగా ఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను చేయండి ప్రభా. అనేక ఆత్మ సంబంధమైన విషయాలు దేవతను ప్రభా, బాగా లోతైన మర్మాలు ప్రభా నీ దాసురాల ద్వారా ప్రభా మాకు తెలియజేసిన విధానం బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసురాలు కావాల్సిన ఆరోగ్యం దయచిన విధంగా ప్రభా తర్జుమా చేసిన దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాను, సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఎత్తుబడి వాక్యాలు తండ్రి మా హృదయంలో ఫలించలాగున, అదేవిధంగా ప్రభా చెప్పబడిన వాక్యాలు దేవతను ప్రభా మా జీవితంలో మేము దేవతను ప్రభా అమలుపరచలాగున ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు ప్రభా అనేక మంది బిడ్డల ద్వారా ప్రభా నువ్వు ఇస్తున్న వాక్యాలను తండ్రి, నీ వాక్య పెరుగులో తండ్రి మా జీవితాన్ని సరి చేసుకోవడానికి సహాయం తెచ్చామని నీ కృపమత ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం తెచ్చండి. అదేవిధంగా దేవతను ప్రభా ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి, సాకృష్ణ బిడ్డలు దీవించండి అయ్యా. ప్రసంగ లలిత గారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కుటుంబంలో తండ్రి బిడ్డలు తండ్రి స్మాల్ ఫాక్స్ దేవతను ప్రభా తండ్రి ఇబ్బంది పడుతుండగా త్వరితగతిన ప్రభా బిడ్డలు ముట్టి స్వస్థపరిచి బలపరిచి ఆరోగ్యాలు తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ఝాన్సీ గూడపాటి గారి జ్ఞాపకం చేసుకుని బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చాను ప్రభా. ప్రతి అనారోగ్యాన్ని తీసివేసి నీ కృపలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా 10th క్లాస్ బిడ్డల ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభా, సహాయం తెచ్చేయండి. అదేవిధంగా దేవతను ప్రభా ఇంటర్మీడియట్ బిడ్డల ఎగ్జామ్ రాశారు ప్రభా, రిజల్ట్స్ విషయంలో సహాయం తెచ్చేయండి. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఆరోగ్యాలు తెచ్చేయండి తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా హృదయ సంబంధమైన వ్యాధితో బాధపడ్డ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. కాటనాయ్ గారిని, బ్రాహ్మణమేగర్ గారిని, అదేవిధంగా ప్రభా జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతను రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతను ప్రభా యాశ్వంత్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నువ్వు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి ఇంకొందనాలు తండ్రి. అదేవిధంగా మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా సోనీ సిస్టర్ డెలివరీ విషయంలో ప్రభు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు తండ్రి యొక్క చికెన్ పాక్స్ బాధపడుతున్నారు అందరినీ ప్రభా ప్రత్యేకంగా ముట్టమని, స్వస్థపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంటర్మీడియట్ బిడ్డలు ఎగ్జామ్స్ రాశారు, మంచి సక్సెస్ దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా దేవతని ప్రభా జరగబోతున్న దేవతని ప్రభా ఫామ్ సండే ర్యాలీలు, గుడ్ ఫ్రైడేలో ఆరాధనలో, ఆరాధన మీరు ఉండండి ప్రభా. ప్రత్యేకంగా ఈరోజు వాక్యం చెప్పిన బిడ్డల్ని, అదేవిధంగా తర్జుమా చేసిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం చేసుకుందాం. పరలోకమందున మాత్రం నీ నామం పరిశుద్ధం గాక, చిత్తం పరలోకమందులాగు భూమి అందు నెరవేరును కాక. మాకు కావాల్సిన ప్రార్థన చేయవారికి క్షమించినట్లు ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేను స్వభావం చెప్పిన వాక్యం చెప్పిన దాచురాలకి, తర్జుమా చేసిన దాచురాలకి, పాల్గొన్న బిడ్డలకు, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును కాక, ఆమేన్. గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామి రవికుమారయ్య గారికి, అలాగే వాక్యపరిచయం చేసిన రీటా సైమన్ గారికి, తర్జుమా చేసిన జ్యోతిర్మయ్య గారికి, కుడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినం రికార్డింగ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని టైప్ చేసి మనము మన బంధువులకు మరియు మిత్రులకు షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ మ్యామ్.
Praise the Lord. God bless all of you. Bless you. Thank you. Happy Triumphant Day.